మనం రోజులో ఒక్కసారైనా సరే మన ఓల్డెన్ డేస్ను ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే నైట్ 8 అయ్యేసరికి చక్కగా డిన్నర్ తినేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఎలాంటి మొబైల్ ఫోన్స్ చూడకుండా చక్కగా కబుర్లు ఇంకా కథలు చెప్పుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఇంట్లో అందరూ హాయిగా నిద్రపోయే వాళ్ళం కదా. అలాగే మార్నింగ్ 6 అవ్వగానే అందమైన సూర్యరశ్మి మన మీద పడుతూ ఉన్నప్పుడు మనం నిద్రలేచి మన కాలకృత్యాలు తీర్చుకునే వాళ్ళం. తద్వారా నైట్ టైం రిలీజ్ అయ్యే మెలాటోనిన్ హార్మోన్ ఇంకా మార్నింగ్ సన్ నుండి వచ్చే విటమిన్ డి మనకు పుష్కలంగా లభించేది. మెలటోనిన్ హార్మోన్ పుష్కలంగా మన శరీరంలో ఉండడం వలన మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయట. అలాగే ఉదయాన్నే సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి మన బోన్స్కు ఇంకా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందంట. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో 100% అలా చేయలేం, కానీ మారుతున్న కాలం, పెరుగుతున్న జబ్బులు, చిన్న వయసులోనే ఎన్నో రకాల కొత్త జబ్బులను మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటివన్నీ మనకి రాకుండా, దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. నైట్ 8 లోపు డిన్నర్ పెట్టేసి 9 to 9:30 లైట్స్ ఆఫ్ చేసి పిల్లల్ని నిద్రపోమ్మని చెప్పాలి. అలాగే మీరు కూడా వాళ్ళు నిద్రపోయే వరకు 10 నిమిషాలు వాళ్ళతో టైం కేటాయించాలి. మంచి విషయాలు, మోరల్ స్టోరీస్ అలాంటివి పిల్లలకి చెప్పడం చాలా మంచిది. త్వరగా పడుకుంటారు కాబట్టి మార్నింగ్ తొందరగా మెలకువ వచ్చేస్తుంది. ఒకవేళ లేవకపోతే 6 o'clock అవ్వగానే మీరు నిద్రలేపండి. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉన్నా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. 1 month తర్వాత 100% వాళ్ళకు అదే అలవాటు అవుతుంది. అంతేకాదు, మార్నింగ్ లేచిన తర్వాత అట్లీస్ట్ 20 to 30 minutes మార్నింగ్ సన్రైజ్కి ఎక్స్పోజ్ అయ్యేలా ఏదన్నా ఎక్సర్సైజ్ను లేదా వాకింగ్ను లేదా చిన్నపిల్లలైతే ఆడుకోవడాన్ని ఎంకరేజ్ చేయండి. ఇదే మన పిల్లల బంగారు భవిష్యత్తుకు మనం తీసుకునే ఫస్ట్ స్టెప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.